హాయ్ ఫ్రెండ్స్, ఈ డాక్టర్ అమ్మ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇక డైపర్స్ అనగానే అందరికి నేనే గుర్తొస్తాను, ఏందో ఒకటే మెసేజ్ లేదు నిజమేనా అని. ముందు ఏం వీడియో అనుకునేటోళ్ళు ఒక లుక్ వేసుకోండి. కానీ కొన్ని స్టడీస్ ప్రకారం తెలిసింది ఏంటంటే వీటి వల్ల హార్మోనల్ డిస్రప్షన్స్ వస్తున్నాయి, కొన్ని రకాల క్యాన్సర్స్ వస్తున్నాయి, అలాగే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, డెవలప్మెంటల్ డిలే, ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయని తెలిసింది. సో మొత్తానికి డైపర్లకి క్యాన్సర్లకి లింక్ పెట్టేసింది. ఇది ఎక్కడ తెచ్చిండ్రంటే ఏదో స్టడీ అంట. ఆ స్టడీలో ఏం చెప్పిండ్రంటే ఈ స్టడీ మేము తిన్నదారుగా చేసినాం, దీంట్లో ఏం తెలియలేదు, మళ్ళీ మంచిగా స్టడీస్ చేస్తే ఏమన్నా తెలుస్తుందేమో అన్నారు. ఈ మీడియం ఆ స్టడీ కన్క్లూజన్ చదవకుండా పైన ఉన్న మ్యాటర్ ఏదో చదివేసి వీడియో చేసింది అనుకుంటా. ముందు మీరు రీసెర్చ్ ఆర్టికల్స్ ఎట్లా చదవాలి అండ్ ఆ ఆర్టికల్స్ ఒక లెవెల్ ఆఫ్ ఎవిడెన్స్ ఏంది అండ్ ఈ స్టడీస్లో ఉన్నాయి ఎవరైనా రికమెండేషన్స్లో అడ్వైజ్ చేస్తున్నారో లేదో తెలుసుకోండి. అంతేగాని కోతికి కనుక కొబ్బరి చిప్ప దొరికినట్టు ఆ తుమన్ టీవీ యాంకర్ల తీరుగా ఏది పడితే అది చదివి వీడియోలు చేయకండి. అండ్ ఇంతకుముందు కూడా గిట్లనే బీల్ తాగితే మంచిదని ఏదో 10 మంది మీద చేసిన స్టడీని పట్టుకొని వీడియో చేసిండ్రు. ఇంకా సరిపోనట్టు ఆ తెల్లగడానికి క్రీములు, ఆదివాసీ ఎయిర్ ఆయిల్ లాంటి పిచ్చి ప్రోడక్ట్లకు ప్రమోషన్ వీడియోస్ ఒకటి. మెడల్ స్టెథోస్కోప్ వేసుకోగానే సరిపోదు, జనాలకి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, దానివల్ల సొసైటీ మీద ఎట్లాంటి ఇంపాక్ట్ పడుతుంది అని ఆలోచించి జర ఎథిక్స్, సోషల్ రెస్పాన్సిబిలిటీ లాంటివి మెయింటైన్ చేయండి. అయినా డైపర్లు ఎత్తే క్యాన్సర్లు వస్తాయి, బట్టలు వేసుకుంటే ఎయిడ్స్ వస్తుంది, ఇక చెప్పుండ్రు ఏది పడుతుంది, లాస్ట్కి ఆకులు కట్టుకొని తిరగమంటారేమో అందరినీ మనల్ని.